హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ BS6 బైక్. ఈ బైక్ అనేది మైలేజ్ రావడం లేదు, అలాగే ఇంజన్ అనేది ఓవర్గా హీట్ అయిపోతుంది. అందుకని మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి ప్రాబ్లం ఏమిటి, ఎందువల్ల బైక్ ఓవర్ హీట్ అవుతుంది, మైలేజ్ ఎందుకు రావడం లేదు అన్నది నేను క్లారిటీగా అయితే చూపిస్తాను. మీ బైకులు కూడా ఈ ప్రాబ్లం ఉందా, ఉంటే ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్నదైతే లాస్ట్ వరకు అయితే చూడండి. ఇది పల్సర్ BS6 బైక్. నేనైతే ముందుగా టెస్ట్ రైడ్ అయితే చేస్తున్నా. మనకి ఎంత హీట్ అవుతుంది ఏమిటి, ఒక కిలోమీటర్న్నర అలా వెళ్ళి దీన్ని అయితే ముందుగా నేనైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. ప్రాబ్లం ఏమిటి, ఎంత హీట్ అవుతుంది, నార్మల్గా అవుతుందా, కస్టమర్లు కాస్త తక్కువైనా కూడా ఎక్కువ అని చెబుతూ ఉంటారు మనకి. కాబట్టి మనం అయితే ముందుగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను పక్కన ఉన్న గ్రౌండ్ దగ్గరకు వచ్చి ఇక్కడైతే నేనైతే డబుల్ స్టాండ్ అయితే వేస్తున్నా, మీరైతే చూడొచ్చు. బైక్ హీట్ అవుతుంది అంటే మనకి బైక్ అయితే ఆయిల్ అంతా పర్ఫెక్ట్గానే ఉంది. బ్రేక్లు ఏమైనా పట్టేస్తున్నాయా అని అయితే నేను బ్యాక్ టైర్ అయితే చెక్ చేసా. బ్రేక్ టచ్ చేసి మళ్ళీ అయితే గానైతే తిప్పుతూ ఉన్నా. ఎందుకంటే బ్రేక్ టచ్ చేసినప్పుడు కొన్నిసార్లు కిందకైతే స్టక్ అయిపోతుంది, ఫ్రీగా అయితే తిరుగుతుంది. ఇంజన్ అయితే బాగా హీట్ అయితే అయింది. కిలోమీటర్కి మనకి అంత హీట్ అయితే కాకూడదు. ఫ్రంట్ టైర్కి అయితే నేను అయితే వచ్చేసాయి. ఇక్కడ ప్రాబ్లం అని వచ్చేసి మనకి ఫ్రంట్ టైర్ అనేది టైట్గా అయితే తిరుగుతుంది. మీరైతే చూడొచ్చు, నేను బలవంతంగా తిప్పుతుంటే కానీ తిరగడం లేదు. నాకు ఈ ప్రాబ్లం అయితే ముందుగానే తెలుసు. మీకు అర్థం కావాలన్నట్టయితే నేనైతే చూపిస్తున్నా. నా జేబులో ఒక అగ్గిపెట్టె అయితే ఉంది, దానికి నేనైతే టచ్ చేసి అయితే చూస్తాను. మీరైతే చూడండి, ఇక్కడ అగ్గిపుల్ల అయితే నేనైతే ఆనిచ్చి పెట్టాను. మనకి ఈ డిస్క్ ప్లేట్ ఏదైతే ఉందో ఆ డిస్క్ ప్లేట్కి నేను అగ్గిపుల్ల అయితే ఆనిచ్చి పెట్టాను. ఇదైతే అంటుకోవడం లేదు, కానీ మీరు బాగా గమనించారంటే స్మోక్ అయితే వస్తుంది, పొగలు వచ్చింది, అంటుకునే విధంగా అక్కడి వరకు అయితే వచ్చింది. నేను మళ్ళీ గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాను. గ్యారేజ్ దగ్గరకు వచ్చి మళ్ళీ అయితే మీకైతే చూపిస్తున్నా. ఇక్కడ నేను ఆ ప్లేట్ మీద వాటర్ అయితే అప్లై చేస్తున్నా. మీరైతే చూడండి, వాటర్ ఆ ప్లేట్ మీద పడిన వెంటనే ఫైర్ అయితే అయిపోతూ ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, ఆవిరైతూ ఉన్నాయి మొత్తం. మనకి ఎప్పుడైనా కూడా మనకి ఇలా హీట్ మీద టచ్ చేయకూడదు ప్లేట్ని. వాటర్ పోసినా కూడా మనకి బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చెక్ చేయాలి అనే ఉద్దేశంతో వాటర్ పోసి అక్కడైతే చూపిస్తున్నా. హీట్ మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వాటర్ అయితే పోయకూడదు. ఈ ప్రాబ్లం దీనికి ఎందువల్ల వచ్చిందంటే ఒకటి రెండు కారణాల వల్ల వస్తుంది. రెండు ప్రాబ్లమ్స్ వల్ల. కింద ఉన్న ఈ సిలిండర్లలో ఏవైనా కూడా రబ్బర్ కిట్ పట్టేయడం వల్ల, పైన మాస్టర్ కిట్లో మనకి లోపల ఒక స్ప్రింగ్ అయితే ఉంటుంది. మాస్టర్ కిట్లో ఆ స్ప్రింగ్ వెంటనే బ్యాక్ పుష్ చేయకపోయినా కూడా మనకి ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. దీనికి మాస్టర్ కిట్ అయితే పైన అయితే ప్రాబ్లం లేదు, మనం బ్రేక్ వదిలిన వెంటనే అయితే వచ్చేస్తుంది. కాబట్టి మాస్టర్ కిట్లో అయితే ప్రాబ్లం లేదు. ఈ సిలిండర్లో రబ్బర్ కిట్ అయితే ఉంటుంది. ఆ రబ్బర్ కిట్ ప్రాబ్లం ఉండడం వల్ల ఆ ప్రాబ్లం అయితే ఉంది. నేను ఇక్కడ టవల్ మీద అయితే పెట్టుకున్నా, అది ఓవర్గా హీట్ అవుతుంది. అందుకని నేను టవల్తో పట్టుకొని ఇక్కడ నేను ఆ డిస్క్ ప్యాడ్స్ అయితే ఓపెన్ చేశాను. ఈ సిలిండర్లు అయితే నేను లోపలికి అయితే పుష్ చేస్తూ ఉన్నా. మీరైతే చూడొచ్చు, లోపలికి వెళ్ళాలి, అది ఎంత లోపలికి వెళ్తున్నాయి ఏంటి అనేది అయితే నేనైతే పుష్ చేసి చూసా, ఫ్రీగా వస్తుందా లేదని. కాస్త టైట్గా అయితే ఉన్నాయి. నేను రెండు సిలిండర్లు అయితే బయటకు అయితే రానిచ్చుకోవాలని. మనం లాగే అవసరం లేదు, పైన బ్రేక్ టచ్ చేస్తే ఆటోమేటిక్గా బయటకు అయితే వచ్చేస్తాయి. నేను వాటిని బ్రేక్ అయితే టచ్ చేసా, మొత్తం అయితే బయటకు అయితే వచ్చాయి. ఆ సిలిండర్లకి పైన ఉన్న ఆ మొత్తం ఆయిల్ ఆ డిస్క్ క్యాలిబర్ సిలిండర్లలోకి అయితే వచ్చేస్తుంది. ఇందులో మ్యాక్సిమం ఖాళీ అయితే అయిపోయి ఉంటుంది. ఎందుకంటే నేను బయటకైతే సిలిండర్లో మ్యాక్సిమం బయట వరకు అయితే ఓపెన్ చేశాను కాబట్టి ఇందులో ఉన్న ఆయిల్ మొత్తం కిందకి అయితే వచ్చేసి ఉంటుంది. మీరు అయితే గమనించవచ్చు. నేనైతే మొత్తం అయితే బయటకు అయితే తీసేసుకున్నా. ఇది ఎందువల్ల బ్రేకులు పట్టేస్తుంది అనేది కూడా నేను మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఈ సిలిండర్లో మీరైతే చూడొచ్చు, మనకి ఈ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా ఆడాలి. మనకి ఇవి ఎప్పుడైతే ఫ్రీగా ఆడడం మానేస్తాయో మనకి అప్పుడు ఆ టైర్ అనేది ఫ్రీగా దొల్లకోకుండా బైక్ అనేది ఓవర్గా హీట్ కావడం, మైలేజ్ రాకపోవడం, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ రబ్బర్లు ఏవైతే ఉన్నాయో ఆ రబ్బర్లు కింద ఒకటి పైన ఒకటి, మనకి కలర్ ఉన్నది పైన, బ్లాక్ ఉన్నది కింద. మనకి ఈ రబ్బర్స్ పట్టేయడం వల్ల బ్రేక్ అనేది మనకి టైట్గా తిరుగుతుంది. టైట్గా తిరగడం వల్ల మైలేజ్ అనేది రాదు, బైక్ అనేది ఓవర్గా హీట్ అవుతుంది, క్లచ్ ప్లేట్లు అనేది పోతాయి. ఈ ఒక్కదాని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతాయి మనకు. కాబట్టి డిస్క్ బ్రేక్ ఉన్న ప్రతి ఒక్కరు అది ఫ్రీగా తిరుగుతుందా లేదా అని అయితే చెక్ చేసుకోవాలి. బైక్ ఓవర్ హీట్ అవుతుందంటే మనం కంటిన్యూగా ఇంజన్ ఆయిల్ మేమైతే టైం టు టైం అయితే చేంజ్ చేపిస్తుంటాం, అయినా మా బైక్ అనేది ఓవర్గా హీట్ అవుతుందని అయితే హైదరాబాద్ నుంచి ఎక్కువ నాకు ఈ కంప్లైంట్లు కాల్స్ అయితే వచ్చేది. ఎక్కువ నుంచి అంటే హైదరాబాద్ నుంచి అయితే ఎక్కువ మంది అయితే కాల్ చేస్తూ ఉంటారు. మేము ఎక్కువగా టైం టు టైం ఆయిల్ చేంజ్ చేపిస్తుంటాం, అయినా కానీ బైక్ అనేది ఓవర్ హీట్ అవుతుంది, బైక్ అనేది ఓవర్గా హీట్ అవుతుంది. అలా ఓవర్గా హీట్ ఎందువల్ల అవుతాయి, మనకి టైర్లలో గాలి సరిగా లేకపోయినా, ఎయిర్ ఫిల్టర్ పూర్తిగా బ్లాక్ అయిపోయినా, మనకి ఇలా బ్రేకులు ఏదైనా పట్టేసినా, ఆయిల్ అనేది మనకి క్వాలిటీది లేకపోయినా, తక్కువ గ్రేడ్ యూజ్ చేసినా కూడా మనకు ఓవర్గా హీట్ అవుతాయి. క్లచ్ పెట్టిపోయినా కూడా మనకి ఇవన్నిట్లో ఒకటేసారి మనకి చాలామంది అయితే మా బైక్ ఓవర్గా హీట్ అవుతుంది ఎందువల్ల అని అయితే అడుగుతుంటారు. మనం అయితే చెక్ చేయందే చెప్పడానికైతే కుదరదు. అది బ్రేక్ ఏమైనా పట్టేసిందా లేదా,
ఇలా గాలి ఏమైనా తక్కువ ఉందా టైర్లలో, క్లచ్ ప్లేట్లు ఏమైనా పోయాయా, ఆయిల్ తక్కువ ఉందా, ఎయిర్ ఫిల్టర్ పూర్తిగా బ్లాక్ అయిపోయిందా అన్నీ చెక్ చేసుకుంటే కానీ మనకు ప్రాబ్లం అయితే తెలియదు. నేను ఆ రబ్బర్ కిట్ ఏదైతే అందులో కూర్చుంటుందో సీటింగ్ అదైతే నీట్గా అయితే క్లీన్ చేసుకుంటున్నా. అది ఏమాత్రం అందులో డస్ట్ అనేది ఉంటుంది. ఆ డస్ట్ అనేది మనకు ఓవర్గా ఉన్న కొత్త రబ్బర్ కిట్ వేసినా కూడా మనకు అది అనేది లూజ్ అనేది కాదు, బ్రేక్ అనేది మళ్ళీ అలాగే టైట్గా ఉంటుంది. అది క్లీనింగ్లోనే ఆ రబ్బర్ కిట్ చిన్నపిల్లవాడైనా కానీ కూర్చోబెడతాడు. మొత్తం వర్క్ ఇక్కడ ఎందులో ఉంటుందంటే మనం ఆ క్లీనింగ్లోనే ఉన్న వర్క్ మొత్తం ఓపికతో చేసుకోవాల్సిన పని. మళ్ళీ ఆయిల్ ఎక్కించేది కూడా వెంటనే ఆయిల్ అనేది ఎక్కదు. మనం కాస్త టెక్నిక్తో ఆయిల్ అయితే వెంటనే ఎక్కాలంటే, ఇవి ఏబిఎస్తో కూడుకున్నవి కాబట్టి వెంటనే ఆయిల్ ఎక్కాలంటే కాస్త టైం అయితే తీసుకుంటుంది. కానీ కొన్ని టెక్నిక్లు యూజ్ చేసామంటే సింపుల్గా ఇబ్బంది పడకోకుండా ఆయిల్ అయితే ఎక్కించుకోవచ్చు. నేనైతే లోపల అయితే చూశాను కదా, ఫస్ట్ పెట్రోల్ వేసి క్లీన్ చేశాను, తర్వాత వాటర్ వేసి క్లీన్ చేశాను, తర్వాత ఎయిర్తో అయితే క్లీన్ చేస్తున్నా. ఇన్ని రకాలుగా ఎందుకు క్లీన్ చేసుకుంటున్నానంటే మనకు ఆ బ్రేక్ అనేది ఫ్రీగా కావాలి, ఒకటేసారి క్లీన్ కావాలి, మళ్ళీ రెండోసారి ఇప్పే పని అయితే ఉండకూడదు. మనం సరిగా లోపల ఆ రబ్బర్ కిట్ ఏదైతే సీటింగ్ ఉంటుందో అది నీట్గా క్లీన్ చేసుకోకపోయామంటే మళ్ళీ బ్రేక్ పట్టేస్తుంది. మనం ఇంత టైం స్పెండ్ చేసి వర్క్ చేసినా కూడా అది వేస్ట్ అవుతుంది. మీరైతే చూడొచ్చు లోపల ఉన్నది మనకి నీట్గా కొత్తగా అయితే మెరుస్తున్నాయి. ఎక్కడ కూడా లోపల అనేది ఆ రబ్బర్ కిట్ సెట్ అయ్యే చోట నీట్గా ఉండాలి. కాస్త డస్ట్ ఉన్నా కూడా మళ్ళీ బ్రేక్ పెట్టేస్తుంది. నేనైతే రబ్బర్ కిట్ అయితే తీసుకొచ్చుకున్నా, బజాజ్ కంపెనీ. మీరైతే చూడొచ్చు పార్ట్ నెంబర్ ప్రకారం అయితే చూసుకోండి. ఇవైతే అన్నిటికైతే మ్యాక్సిమం అయితే సెట్ అవుతాయి. పైన ఉన్న మాస్టర్ కిట్ మాత్రం BS4ది BS6 కట్ అలా అయితే సెట్ కావు. నేను ఇక్కడ గ్రీస్ కూడా అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేయాలనే రూల్ అయితే ఏం లేదు. మనకు ఆ సిలిండర్లు ఫ్రీగా ఆడాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైనా మళ్ళీ ఇవి ఓపెన్ చేయాలంటే సింపుల్గా రావాలనే ఉద్దేశంతో గ్రీస్ అయితే పట్టి వస్తున్నా. ఆ గ్రీస్ అనేది మనకి డస్ట్ మాదిరి కూడా క్రియేట్ అవుతుంది. అది కూడా మీరు అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా కూడా బైక్లకు అనేది మనం లైనర్లు అవి ఏవైతే బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయో అవి పూర్తిగా అరిగే వరకు యూజ్ చేసామంటే ఈ సిలిండర్లు అనేది ఎక్కువగా యాక్స్ అనేది రావు. అలా యాక్షన్ రానప్పుడు మనకు పట్టేసే అవకాశం ఎక్కువగా అయితే ఉంటుంది. మనం కొత్త ప్యాడ్స్ వేసినా కూడా ఇవైతే కంపల్సరీ ఒకసారి టైర్ అనేది ఫ్రీగా ఉందా లేదా, యాక్షన్ ఇస్తుందా లేదా అని అన్ని చెక్ చేసుకుంటూ అయితే ఇక్కడ 2 కలర్లలో అయితే రబ్బర్ కిట్ అయితే ఉంటుంది. ఒకటి బ్లాక్ కలర్, ఇంకొకటి సబ్బు కలర్ అయితే మీకైతే కనిపిస్తుంది. మనకి ఇంగ్లీష్లో దీని పేరు అయితే తెలియదు, అందుకని నేను తెలుగులో అయితే యూజ్ చేస్తున్నాను. మనకి ఈ సబ్బు కలర్ అనేది పైన అయితే రావాలి. ఇవి కాస్త చిన్నగా అయితే ఉంటాయి. బ్లాక్ కలర్ అనేది లావుగా ఉంటాయి. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అయితే కరెక్ట్ సీటింగ్ అయితే చేసుకోవాలి. అవి కాస్త కూర్చోడానికి ఇబ్బంది పెట్టినా కూడా ఆటోమేటిక్గా సీటింగ్ అయితే అవుతాయి. మనకి ఈ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో నేను రఫ్ పేపర్తో అయితే నీట్గా అయితే స్మూత్గా అయితే చేసుకుంటున్నా. ఇవి పట్టేసినా కూడా మనకి వీటిపైన రబ్బర్ అచ్చులు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ మనకు వర్క్ చేసిన తర్వాత అంత ఫిట్టింగ్ చేసిన తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి ఏ ఒక్క చిన్న నిర్లక్ష్యం అనేది కూడా ఉండకూడదు. ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ మొత్తం ఆయిల్ పైకి పంప్ చేసి మనం తిరిగిన తర్వాత మళ్ళీ టైర్ పట్టేస్తుంది. వీటికి ఎక్కువగా మనం కాస్త ఓపికతో ఈ ఒక ఇంజన్ పని కంటే ఎక్కువ వర్క్ మనకి ఈ డిస్క్లోనే ఉంటుంది. కాబట్టి కాస్త ఓపికతో కూడుకొని అయితే చేసుకోవాలి. ఎక్కడ కూడా మిస్టేక్ కాకూడదు. మనకి నేను 2 సిలిండర్లు నీట్గా అయితే రఫ్ పేపర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నా. కాస్త మనకి టైం పట్టుకున్నా కూడా వర్క్ అనేది డబల్ పని అనేది కాకూడదు, నీట్గా ఉండాలి. నేను మొత్తం ఫిట్ చేసిన తర్వాత టైర్ ఎలా తిరుగుతుంది అనేది కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంతలా రుద్దుతున్నవి ఏంట్రా బాబా అని అయితే అనుకోకండి. నేను డబల్ పని కాకూడదు నాకు, కాబట్టి నేను రౌండ్ తిప్పుకుంటూ అయితే తిప్పుతూ ఉన్నా. మీకు వీడియోలో అయితే కనిపించడం లేదు, కానీ ఒకటే సైడ్ కాకుండా రౌండ్గా అయితే తిప్పుతూ నేనైతే ఫిట్ చేసుకుంటున్నా. డైరెక్ట్గా నేను ఆయిల్ సిలిండర్లు వేయకముందుకి ఇక్కడ బోల్ట్ అయితే ఫిట్ చేసుకుంటున్నా. ఎందుకని అయితే అనుకోకండి, ఆయిల్ అనేది సింపుల్గా ఎక్కించడానికి పైకి అది ఒక టెక్నిక్. నేను అక్కడ 14 సైజు బోల్ట్ అయితే టైట్ చేసేసా. ఆయిల్ పంపింగ్ వైర్ ఏదైతే ఉంటుందో అది నేనైతే టైట్ చేసేసా. టైట్ చేసిన తర్వాత ముందుగానే నేనైతే సిలిండర్లు వేయకముందుకే ఆయిల్ అయితే వేస్తూ ఉన్నా. ఎందుకంటే మనకి సింపుల్గా ఆయిల్ అనేది పైకి అయితే ఎక్కుతుంది. ఇది రివర్స్ సెక్షన్లో ఆయిల్ ఎక్కించడం. సిలిండర్లో నేనైతే పెట్టి ఇక్కడ కటింగ్ బ్లేడ్ తీసుకొని అయితే పుష్ చేస్తా. పైన చూసారంటే మీరు ఆటోమేటిక్గా ఆయిల్ అనేది పైకి అనేది వెళ్తుంది. నేను పైన ఇందాక తీసినప్పుడు ఈ సిలిండర్లో ఓపెన్ చేసినప్పుడు పైన ఉన్న ఆయిల్ కిందకు వచ్చిందని చెప్పే కదా. ఇప్పుడు నేను ఇక్కడ పుష్ చేస్తున్నానంటే కింద ఉన్న ఆయిల్ వచ్చేసి పైకి వెళ్ళాలి. ఇది మనకి టెక్నిక్ అనేది రూల్ ప్రకారం, సైన్స్ ప్రకారమైనా కూడా మనం పైన ఉన్నది కిందకు వచ్చిందంటే మళ్ళీ కింద ఉన్నది కూడా పైకి రావాలి. కాబట్టి నేను అక్కడ ప్రెస్ చేస్తుంటే ఇక్కడైతే చూడండి పైకి అయితే ఆయిల్ అయితే చిట్టుతూ ఉంది. అది బైక్ ప్యానల్స్ మీద అయితే పడకూడదు, పడితే కలర్లు అయితే షేడ్ అవుతాయి. కాస్త జాగ్రత్త అయితే చేసుకోండి. నేను చూపించాలి కాబట్టి మీకు అయితే ఆ విధంగా అయితే చూపించాను. లేదంటే పైన నేను కప్పు పెట్టి ప్రెస్ అయితే చేసుకుంటాను. మీకు చూపించడం కోసం నేనైతే ఓపెన్ చేసి చూపించాను.
నెక్స్ట్ బ్రేక్ ప్యాడ్స్ అయితే బాగున్నాయి, అందులో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కొత్తవి అయితే బ్రేక్ ప్యాడ్స్ 5 ఎల్లంకి తీసుకొని నేనైతే బోల్ట్ అయితే టైట్ చేస్తున్నా. ఎల్లంకి బోల్ట్ ఫుల్ టైట్ చేసుకోండి, మనకి రన్నింగ్లో లూజ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఆ టెంపర్ ప్లేట్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ టెంపర్ ప్లేట్ కాస్త బెండ్ చేసుకొని ఎక్కించుకోండి. మనకి ఆ టెంపర్ ప్లేట్ వల్ల కూడా మనకి సౌండ్ అనేది టిక్ టిక్ అనే ఒక సౌండ్ క్రియేట్ అవుతుంది. నేను ఇక్కడ ఫిట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత లూజ్ ఉందా టైట్ ఉందా అనేది మీరు అయితే చూడండి. మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత చేత్తో తిప్పితే ఫ్రీగా అయితే తిరగాలి, ఎక్కడ పట్టేసిన ఫీలింగ్ అయితే రాకూడదు మనకి. అప్పుడు మనం చేసిన వర్క్ అయితే సక్సెస్ అయిందన్నట్టు. ఇప్పుడు నేను వీల్ తిప్పి బ్రేక్ టచ్ చేస్తా. బ్రేక్ టచ్ చేసిన తర్వాత కూడా ఫ్రీగా అయితే తిరగాలి. బ్రేక్ టచ్ చేసిన తర్వాత టైట్ అయితే తిరగకూడదు. మీరైతే చూడండి, పైన బ్రేక్ టచ్ చేస్తూ రిలీజ్ చేస్తూ వీల్ అయితే తిప్పుతున్నా, పర్ఫెక్ట్గా అయితే ఉంది. లూజ్ అయితే అవుతుంది మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.